అంతే ఫోటోస్ అయిపోయిందంటే నేను స్టార్ట్ ఓకే చేసి ఓకే ఫోటో అయిపోయింది స్టార్ట్ చేసి ఓకేనా మనవాళ్ళు ఓకేనా ఓకే స్టార్ట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరానికి 2024 సంవత్సరానికి ముగింపు కలుపుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలకపోతున్న శుభ సందర్భంలో చిత్తూరు ప్రజలకు, మా దుర్గానగర్ కాలనీ వాసులకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే కొత్త సంవత్సరంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో కొంత పుత్తలు దొక్కాలని, మరింతగా ప్రపంచ యవనిక మీద భారతదేశ యవనిక మీద ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామిగా నిలవాలని, వ్యాపారంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని, ఒక భారీ ఎత్తున ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలన్నిటికీ కూడా అనూహ్య స్పందన రావటం, ప్రజల్లో వెల్లువిరిసిన ఆనందాలు, వీటన్నిటి సాక్షిభూతంగా చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడివడిగా పోయిన 5 సంవత్సరాలు కోల్పోయినటువంటి తన ప్రభావాన్ని, తన ప్రభను తిరిగి సంతరించుకునే విధంగా ముందుకు పోవటం అందరికీ ఆమోదయోగం, సంతోషకరం. మా చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు పట్టణం, మా చిత్తూరు జిల్లా ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి చేరాలని, ముఖ్యమంత్రి సొంత జిల్లా అవటం, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా నుంచి అనేక పరిశ్రమలు వచ్చి మా జీవనోపాధి మెరుగుపరిచి పోయిన 5 సంవత్సరాల్లో చిత్తూరు ప్రజలు కోల్పోయినటువంటి వేలాది ఉపాధి అవకాశాలన్నింటినీ కూడా తిరిగి దక్కించుకునే విధంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. చిత్తూరుని అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తున్నటువంటి మా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి, మా ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దీపం పథకం ద్వారా మా ప్రభుత్వం కొన్ని వేల మంది ఇళ్లలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తూ ఉంది. త్వరలోనే సోలార్ విద్యుదీకరణ ఇళ్ల మీద స్వశక్తితో మా సోదరులంతా కూడా ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాం. ఆర్థికంగా బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది. ఎన్నో ఇటువంటి ఫ్యాక్టరీలు వచ్చి పెద్ద స్థాయిన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి 4 సంవత్సరాల ప్రజా ఆశీర్వాదం ఇలాగే కొనసాగాలని, పోయిన పాలకులు చేసినటువంటి దుష్ట పాలన నుంచి బయటకు వచ్చేటువంటి విధంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రజలకు, యువకులకు, మహిళలకు, కర్షకులకు, కార్మికులకు, విద్యార్థులకు, సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈ శుభ సందర్భంలో ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని, ఈ రాష్ట్రం ఈ దేశంలో నంబర్ 1 అవ్వాలని, ఈ జిల్లా, ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో అత్యుత్తమ జిల్లాగా మార్చాలని ఆకాంక్షిస్తూ, ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని, తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి మరింత సహకరిస్తే అందరూ సమిష్టిగా కష్టపడి దేశ పురోగతి మీద దృష్టి పెట్టి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని, ఈ నియోజకవర్గాన్ని మరింతగా పటిష్టం చేసుకునే విధంగా ఒకరికొకరు సహాయపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మన ఊరికి మంచి జరగాలని ఆ గంగమ్మ తల్లిని మొక్కుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసినటువంటి మన జిల్లా అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండి, పంటలు బాగా పండి, వర్షాలు బాగా పడి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, కరువు అనేది ఇంకెప్పుడు మన నేల మీద విలయతాండవం చేసే పరిస్థితి రాకూడదని ఆకాంక్షిస్తూ, ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఆర్థిక స్వావలంబన చేకూరాలి, ప్రతి మహిళా సాధికారత, ప్రతి మహిళా భద్రత ప్రామాణికంగా సాగుతున్నటువంటి పాలనకు మీ అందరి మద్దతు ఉంటుందని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.